అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 13వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము తండ్రి వంటి వాడు. 103వ కీర్తన 13వ వచనమందు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తల్లి యొక్క ప్రేమ తన బిడ్డను పరామర్శించి గమనించుకునేటువంటి ప్రేమ. అయితే తండ్రి యొక్క ప్రేమ కఠినముగా శ్రమించే ప్రేమ, పిల్లలను ఉన్నత స్థితికి తీసుకుని వచ్చే ఇట్టి 2 రకములైన ప్రేమయే అత్యవసరమైనది. లోకమునందు గల తండ్రులందరికంటేను మిగుల ప్రేమతోనూ అక్కరతోనూ మనలను కాపాడుచున్న ప్రేమ యేసు యొక్క ప్రేమై ఉన్నది. ఆయనను తండ్రి అని మనము పిలుచుచున్నప్పుడు ఆయన యొక్క అంతరంగము కరుగుచున్నది. అబ్బా తండ్రి అని పిలిచేటువంటి దత్తపుత్ర స్వీకృత ఆత్మను ఆయన మనకు దయచేస్తున్నాడు. ఆయనను పరలోకమందున్న మా యొక్క తండ్రి అని పిలుచుచున్నాము. తన యొక్క బిడ్డలకు ఏది అవసరమో అను సంగతిని పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. లోక ప్రకారముగా ప్రభు నాకు అనుగ్రహించిన తండ్రి కొరకు నేను ప్రభునకు కోట్ల కొలది స్తోత్రమును చెప్పుటకు రుణస్థునై ఉన్నాను. ఆయన నన్ను అత్యధికముగా ప్రేమించెను. ఆయన రక్షింపబడి అభిషేకం పొందుకొని దైవభక్తి గలవాడిగా ప్రభు యొక్క పరిచర్ను చేసెను. చిన్ననాటి నుండే మంచి మార్గమునందు మమ్ములను పెంచుడుతో పాటు మేము బాగా చదివి ఉన్నత స్థితికి రావాలను అనుట యందు శ్రద్ధాశక్తులు గలవాడై ఉండెను. లోక ప్రకారమైన తండ్రుల యందే ఇంతటి ప్రేమను ఉంచినవాడు తన యొక్క అంతరంగమునందు ఎంతటి గొప్ప ప్రేమను ఉంచుకొని ఉండును. మీకు అపాయము వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వాటిని ఆయన ఓర్చుకొనును. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శంలో నీకు దోషారోపణ చెయ్యు ప్రతి వాని నాలుకను నీవు నేరస్థాపన చేసేదవు అని ఆయన వాక్కునిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. శత్రు వరదవలే వచ్చుచున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ అతనికి విరోధముగా ధ్వజమెత్తును కదా. తమ యొక్క బిడ్డలు చదువు వలెను అనుట కొరకు లోక ప్రకారమైన తండ్రి ఎంతగానో కష్టపడి శ్రమపడును. కొంతమంది తండ్రులు కూలి పని చేసి రోజంతా భయంకరమైన వేడిమి యందు అవస్థపడి భారమైన బరువును ఎత్తుచు తద్వారా లభించుచున్న సంపాదన యందు పిల్లలకు బియ్యమును కొనుక్కొని వచ్చి భోజనము పెట్టుచున్నారు. పిల్లలు ఆ సంగతిని గ్రహించుకొని కృతజ్ఞత చూపకపోయినా కూడాను పిల్లలకు భోజనం పెట్టుట తన యొక్క బాధ్యత అని తండ్రి ఎరుగును. యేసు తండ్రి వలె మనలను పోషించుచున్నాడు. ఒకసారి ఆయన ప్రసంగించుచున్నప్పుడు జనులను ఊరకనే పంపించినట్లయితే మార్గ మధ్యంలో సొమ్మసిల్లిపోదురే అని తలంచి 5 రొట్టెలను 2 చేపలతో 5,000 మందికి పైగా ఉన్న వారిని పోషించెను. అటువంటి ఆయన మిమ్ములను పోషింపడా? ఆయన అడవి పక్షులను మృగజీవరాశులను పోషించి ఆహారము పెట్టుచున్నవాడు కదా. ఒక తండ్రి వలె మిమ్ములను ప్రేమించుట మీ కొరకు సిలువను మోసుకొని కల్వరి కొండకు వెళ్ళెను. మీపై రావలసిన శిక్షావిధిని ఆయన తనపై అంగీకరించెను. మీరు అనుభవించవలసిన దండన తానే అనుభవించెను. దేవుని బిడ్డలారా, ఆయన మీకు విడుదలను, సమాధానమును, సంతోషమును అనుగ్రహించును. నేటి ధ్యానమునకే నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఎజ్రా గ్రంథము 6, 7 మరియు 8 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 21వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.